హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. మష్రూమ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో జనరల్గా మీరు మష్రూమ్ కర్రీ రకరకాలుగా ట్రై చేసి ఉంటారు కదా. సో ఈరోజు నేను చూపించిన ఈ విధంగా ట్రై చేయండి. మష్రూమ్ కర్రీ అనేది మీకు చాలా టేస్టీగా వస్తుంది అండ్ మటన్ చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. సో అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ మనము ఇక్కడ మష్రూమ్స్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ మనం కొన్ని కాజులు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, మనము బిర్యానీకి అలా చేసుకుంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అలా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, పచ్చిమిర్చీలు కొన్ని, 3 టమాటాలు, ఇవి ఉడకబెట్టి పొట్టు తీసుకున్న టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా అల్లము, కొంచెం ఎల్లిపాయలు, ఇంకా 1 స్పూను మనము గరం మసాలా, ఇవన్నీ మనము మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో మనకి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, మనకి టమాటా తడి ఉంటుంది కాబట్టి ఇంకా నీళ్ళు లేకుండా మంచిగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక నెక్స్ట్ మనము మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ మంచిగా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని వీటిని ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మన కర్రీ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న మష్రూమ్స్లో మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసి ఆ పేస్ట్ అంతా వేసేసి 1 స్పూను పెరుగు 1 స్పూన్ అంటే మనకు చారు స్పూన్ ఉంటుంది కదా, గంటె స్పూను, ఆ స్పూన్తో ఒక స్పూను పెరుగు వేసేసి, మీరు ఉప్పు ఇప్పుడే వేస్తే వేయండి, లేదంటే మనం ఇందాక ముందు గ్రైండర్లో వేసినా సరిపోతుంది. అలా ఉప్పు కూడా వేసేసి కలిపేసుకొని ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు టైం ఉంటే 1 అవర్ అన్నా మ్యారినేట్ చేయండి, లేదంటే ½ అన్ అవర్ సరిపోతుంది. అలా ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక నెక్స్ట్ మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక ఇది మ్యారినేట్ పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో డ్రై మసాలా అంటే మనము కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, మరియు కొంచెం 2 లవంగాలు, 1 ఇలాయచీ, ఇవన్నీ వేసి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి కూడా వేసేసి దాంట్లో కొద్దిగా కసూరి మేతి, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి ఇంకా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక 10-15 నిమిషాలు, దగ్గర నాకైతే 30 నిమిషాలు పట్టిందండి ఉడకడానికి. కానీ మధ్యలో మాత్రం కలుపుతూ ఉండండి, ఎందుకంటే మనము పెరుగు, కొంచెం జీడిపప్పు అన్నీ వేసాం కదా, అడుగు పడుతుంది అంటే మాడిపోతుంటుంది. అందుకని మనము మధ్యలో కలుపుతూ అసలు ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేంత వరకు మంచిగా బాగా ఉడికించుకోవాలి. అదే చెప్పాను కదా మీకు, ఒక 30 నిమిషాల వరకు అయినా పడుతుందండి, అంటే 30 మినిట్స్ దగ్గర పడుతుంది ఈ కర్రీ మంచిగా రెడీ అవ్వడానికి. సో ఇక మూత పెట్టుకొని ఇంకా ఉడికించుకుందాము. మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే జనరల్గా మీకు రెస్టారెంట్స్లో చేసే కర్రీసు, లేకపోతే ఇలా మష్రూమ్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ నేను చూపిస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఇక్కడ మధ్యలో నేను ఇలా చూపిస్తూ ఉంటాను. నేను మీకు మధ్యలో ఒక ఏ స్టేజ్ వరకు మీకు ఇంతకుముందు చూసి ఇప్పుడు చూస్తే నెక్స్ట్ మీకు చూస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మనము ఫస్ట్ ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇంతకుముందు అసలు ఆయిల్ ఏం పైకి రాలేదు కదా. ఇప్పుడు చూసారా, కంప్లీట్గా అసలు ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇంకా మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్ వచ్చే వరకు మనం ఉడికిస్తూనే ఉండాలి. మధ్యలో బాగా కలిపేసుకుంటూ ఇలా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు, ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికిస్తే ఇక మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చూసారు కదా, స్టవ్ బంద్ చేశాను. స్టవ్ బంద్ చేసుకొని ఇక కొత్తిమీర వేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. చెప్పాను కదా, అన్నంకి కానీ చపాతీకి కానీ దేనికైనా తినండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. అసలు మీకు మటన్ అవసరమే లేదండి, మటన్ చికెన్ ఏది అవసరం లేదు. ఒకసారి ఇలా చేసుకున్నారంటే అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మష్రూమ్ ఎప్పుడు ఇలాగే ట్రై చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో డెఫినెట్గా కర్రీని మాత్రం ట్రై చేసి నాకు కమెంట్లో ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి.